విజయవాడలో అజిత్ సింగ్ నగర్ మద్రసాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎంకే బేక్ హై స్కూల్ మద్రసాలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులైనట్టుగా తెలుస్తోంది. గుడివాడ అంగుళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది. మిగిలిన విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న అజిత్ నగర్ పోలీసులైతే విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. మొన్న పండుగ వచ్చి రంజాన్ పండుగ వచ్చి నెల రోజులు ఉంది ఇంటి దగ్గర. నెల రోజులు ఉండి బాగుండి వెళ్ళిందండి. వెళ్ళి నెల అవ్వకుండా వెళ్తే నెల అవ్వకముందు వచ్చారేంటి అని చెప్పారు చూడటానికి. మళ్ళీ ఫస్ట్ రోజు వెళ్తే ఫస్ట్ చూపించమంటే 30 తారీఖు రమ్మన్నారు. 30 తారీఖు రమ్మంటే ఫస్ట్ తారీఖు డబ్బులు ఇచ్చి పిల్లలు చూపించమంటే చూపించలేదు. అసలు ఎంత అడిగినా చూపించినా 30 తారీఖు రావాల్సిందే, నెలకు ఒకసారి చూడాల్సిందే అని చెప్పారు. వాళ్ళే ఏదో చేసి ఉంటారు మా పిల్లని. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం చేశారో ఏం తెలుసు నాకు. మాటకి పొద్దున వచ్చి ఫుడ్ పాయిజన్ ఏంటో చెప్తున్నారు. మా పిల్లకి ఇంత జ్వరం కూడా రాలేదు. అసలు చాలా పిచ్చిగా ఉండాల్సింది. అసలు ఎన్ని సంవత్సరాలు అమ్మ అమ్మాయికి? 15 సంవత్సరాలండి. ఎంతకాలం నుండి ఉంది అమ్మాయి అక్కడ? అక్కడ 2 సంవత్సరం పూర్తయిందండి. సంవత్సరం పూర్తయి 2వ నెల 3వ నెల అండి. అంతే. గతంలో ఎప్పుడు మాట్లాడారు అమ్మాయితో మీరు? ఎన్ని రోజుల క్రితం మాట్లాడారు? పండుగ వచ్చినాక తీసుకెళ్ళి వదిలేము అంతే. ఇంకా మాట్లాడాల. నెల పావు అయింది మాట్లాడి. నుంచి అక్కడ